అమరావతి అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని విషయంలో న్యాయం ధర్మమే గెలిచాయని, కేంద్రం రాజముద్రతో అమరావతి అజేయంగా నిలిచిందని స్పష్టం చేశారు. ఆస్తుల కోసం సొంత తల్లి చెల్లిని రోడ్డుకి ఇచ్చిన వారు ప్రజలకు ఆదర్శం కాదని జగన్ను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. బాబాయ్ హత్యను తనపై నెట్టేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు. 1000 మంది సైకోలు వచ్చిన అమరావతిని ఆపలేరని, హైదరాబాద్ ను తలదన్నేలా రాజధానిని నిర్మించి చూపిస్తామని సీఎం ధీమా వ్యక్తం చేశారు. ఏమీ అనకుండా ఒక పేపర్ మీద ఇంత రాద్ధాంతం చేస్తున్నావే, నీ పేపర్ గాని మీ నాయకులు గాని ఆడబిడ్డల్ని ఎంత వేధించారు, ఎంత మానసికంగా దెబ్బతీశారు, సమాధానం చెప్పే పరిస్థితి ఈ సైకో పార్టీకి ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. వీళ్ళు కావాలన్నా మీకు అని అడుగుతున్నా ఇప్పుడు. కానీ మీరేంటంటే మాకెందుకు వచ్చింది, నువ్వు పోరాడు, మేము చూస్తా ఉంటా అనే పరిస్థితిలో ఉన్నారు మీరు. నేను అడుగుతున్నా, ఇలాంటి వ్యక్తి ఆ రాజకీయ పార్టీ లేకపోతే ఇంట్లో నుంచి బయట వస్తాడని అడుగుతున్నా. ఇలా నేర్చుండే వ్యక్తి మీరు ఆలోచించుకోవాలి. ఇవి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలనుకుంటే కాపాడుకునే బాధ్యత నా ఒక్కడిగా మన అందరిదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏదో పార్టీ ఉందని ఒక 50 మందిని రోడ్లు వేసుకొచ్చి విధ్వంసం క్రియేట్ చేసి, లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేసి, ప్రజలకు ఇబ్బందులు కలిగించే పరిస్థితి ఏదైనా మాట్లాడితే దానిపైన నా మీద, పార్టీ మీద, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు. కడాన మీరు చూస్తే నేను ఈ రోజు అరెస్ట్ చేయాలంటే ఎంతో పడుతుంది. ఇలాంటి వ్యక్తుల్ని చెయ్యను, చట్టం దాని పని చేస్తుంది తప్ప నేను ఎప్పుడు కూడా తప్పు చేయను. నేను నంద్యాలలో ఉంటే నోటీసు కూడా ఇవ్వకుండా నన్ను దేశపు ఏ తప్పు చేయకుండా జైల్లో పెట్టేశాడు. అంటే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఇలాంటి నాయకుల్ని మనం ప్రోత్సహిస్తే ఎవరికి రక్షణ ఉంటుంది, ఏ ఆడబిడ్డకు రక్షణ ఉంటుంది, ఎవరికి భవిష్యత్తు బాగుంటుందో ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకే అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ గురువు అంటారు, నేను కూడా చెప్తాను మీ అందరికీ, మళ్ళీ మనందరి జీవితాలు బాగుంటే ఇలాంటి వ్యక్తుల్ని చరిత్రలో మర్చిపోవాలి. ఇలాంటి వ్యక్తుల వల్ల మనకు లాభం లేదు, యామారితే మనకు చాలా నష్టం వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వారసత్వంగా భూములు వస్తున్నాయి. 10 లక్షల రూపాయలు తక్కువ ఉంటే, విలువ ఉంటే దానికి 100 రూపాయలు, 10 లక్షల కంటే పైబడి ఉంటే 1000 రూపాయలతో మీరు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఇస్తాం. చాలా మంది వారసత్వ భూములుంటే మీరు సరిగా చేసుకోవడం లేదు, దానివల్ల కూడా ఇబ్బందులు వస్తున్నాయి. అవన్నీ కూడా పూర్తి చేస్తాం. ఈ సందర్భంగా ఒక్క మాట మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మీలో కూడా ఒక ఆలోచన రావాలి. అన్నదమ్ముళ్ళ మధ్య ఆస్తి తగాదాలు అంటే మీకందరికి కూడా అలాంటి వ్యక్తి మనకు ఆదర్శవద్దు. తల్లిని కోర్టుకి ఇచ్చిన